మహానగరం హైదరాబాద్ని 4 కార్పొరేషన్లుగా విభజించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విడగొట్టి 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. 1.5 చేరుతున్న జనాభా కారణంగా 2026 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు జరుపుతామని కోమటిరెడ్డి వెల్లడించారు. మహానగరం హైదరాబాద్ని 4 కార్పొరేషన్లుగా విభజించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విడగొట్టి 4 కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. 1.5 చేరుతున్న జనాభా కారణంగా 2026 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. Like Hyderabad, almost all reaching 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. So, ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే 30,000 crores రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సిటీ లైక్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. So, ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే 30,000 crores రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సిటీ లైక్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors కమింగ్ ఎలక్షన్స్. సో ఈ సిటీని వరల్డ్ మ్యాప్లో ఉండాలంటే 30,000 crores రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ.